నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా వ్యవసాయ పనులు ఇంకా ఊపందుకోలేదు. సీజన్ ప్రారంభంలో వరుస పండుగలు, తర్వాత ఎన్నికలు, తాజాగా ఏ పంట వేయాలో అర్థం కాకపోవటం, చలి తీవ్రత, సాగునీటి ఇబ్బందులు ఇలా పలు విషయాల్లో క్లారిటీ లేకపోవడంతో రైతులు యాసంగి సాగుకి అయిష్టంగానే సిద్ధమయ్యారు. తాజాగా వరి నారుమల్లు ఎండిపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరి వారంలోనే యాసంగి పంటకి ఏర్పాట్లు చేసుకుంటారు రైతులు. కానీ ఈసారి ఇప్పటి వరకు 50% కూడా యాసంగి సాగు కావటం లేదు. ఇతర జిల్లాల కంటే సాగు వసతులు ఎక్కువగా ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల రైతుల్లో యాసంగి సాగుపై అనుమానాలు పెరిగాయి. శ్రీరామ్ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ఆయకట్టు కింద ఉన్న రైతులకి నీటి విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా నిజాం సాగర్ ఆయకట్టు రైతులకు మాత్రం యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో బోరుబావుల మీద ఆధారపడి యాసంగి సాగు జరుగుతుంది. ప్రస్తుతం బోర్లలో నీరు పుష్కలంగా వస్తున్నా చలి కారణంగా వరి నారుమల్లు ఎండిపోయి రంగు మారిపోతున్నాయి. దీంతో నాట్లు ఇంకా పూర్తి ఊపందుకోలేదు. పొలాలు మా దగ్గర పచ్చవారిపోయినాయి, అంటే తెగుళ్ళు వచ్చేసి పసుపు రంగుగా మారిపోయినాయి. ఈ వాతావరణం క్లైమేట్ అనేది చలి పూర్తిగా ఒక 10 degrees లోపలనే చలి ఉండడం వల్ల ఇలా మారిపోయినాయి. వీళ్ళు రైతులకు అవగాహన లేక కూడా క్లైమేట్కి అనుకూలంగా ఏదైతే ఫర్టిలైజర్స్ కానీ ఇప్పించడం లేకనే ఇట్లా అవుతున్నాయి. ఈ తెగుళ్ళ బెడద, ఈ నీటి బెడద వల్ల రైతులను కొద్దిగా గవర్నమెంట్ దీన్ని సమాలోచన చేసి రైతులకు అవగాహన చెప్పి ఈ రోగాల బెడద నుంచి కాపాడే ప్రయత్నం చేయాలని మా తరపున కోరుతాం. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు 2,89,220 ఎకరాలు కాగా గతేడాది 3,32,488 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ఈ ఏడాది 4,05,625 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు వేసింది కేవలం 87,967 ఎకరాలు మాత్రమే. ఈ యాసంగిలో 2,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. చెరువులు, బోర్ల కింద ఉన్న రైతులు ఇదివరకే వరి నార్మల్లు వేశారు. చాలా నాట్లు కూడా వేశారు. అయితే జిల్లాలో గత 2 నెలలుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరి నారుమల్లు మొలకెత్తలేదు. వరి నాట్లు మందకోడిగా సాగుతున్నాయి. ఇంతకుముందు యాసంగి అంటే 20 రోజులు 25 రోజుల లోపల నెల లోపల నాట్లు వేసేది. ఇప్పుడు నెల 15 రోజులు అయినా కూడా గ్రోతింగ్ అనేది రావడం లేదు. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. వరి మొత్తం ఎర్రగా ఉంటుంది, అది గ్రోతింగ్ అవ్వడం లేదు, వేయడానికి రావట్లేదు, నాళ్ళు చనిపోతున్నాయి. రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వీటికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మంచి దాని ఉద్దేశం తీసుకొని రైతులకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా రూరల్లో కూడా నీటి కొరత కూడా చాలా ఉంది. అధికారులు అవగాహన కల్పించడంలో విఫలం అవ్వటంతో అత్యధికంగా పంటల సాగు చేసే నిజామాబాద్ జిల్లాలో రైతులు యాసంగికి దూరంగా ఉన్నారు. 30% మించి సాగు జరగటం లేదంటే వ్యవసాయ శాఖ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. రైతులు నాట్లు వేసేందుకు దుక్కులు దున్ని నారుమల్లు సిద్ధం చేసినా అధిక చలి, వింత వాతావరణ పరిస్థితుల్లో నారుమల్లు రంగు మారిపోవటం, ఎండిపోవటం జరిగింది. దీంతో మళ్లీ వరి నారుమల్లు వేయటం లేదా కొనుగోలు చేస్తుండటంతో అధిక భారం పడుతుందంటున్నారు రైతులు. ఖరీఫ్ లో అతి వర్షాలు, యాసంగికి అతి చలి రైతులను నిండా ముంచాయి. తాజాగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సాగునీటి కొరత కూడా ప్రారంభమైంది. మొదటి సీజన్లో వర్షాలు బాగా కురిసినా సాగునీటి ప్రాజెక్టుల లిఫ్టులు లేకపోవటం, రామడుగు ప్రాజెక్టుకు పూర్తి స్థాయి కాల్వలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గాయి. ఏదో రకంగా సాగుకు సిద్ధమైన రైతులకు రకరకాల సమస్యలు సంకటంగా మారాయి.